ఈ క్రైస్తవ సమాజంలో కూడా ఈ కార్పొరేట్ అన్న పదం బాగా వచ్చింది. మనం ఇంతకుముందు చూసుకున్నప్పుడు నేను చాలా సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నాను. లూథరన్స్ అని ఉండేవారు, తర్వాత బాప్టిస్ట్ అని ఉండేవారు, పెంతెకోస్తల్ అని ఉండేవారు, బైబిల్ మిషన్ అని ఉండేది, రకరకాల మిషన్లు ఉండి తర్వాత కొంతమంది ఇండివిజువల్గా సేవలు చేసుకునేవారు. ఏదో వాళ్ళు తృణమో ప్రయాణమో చేస్తే ఇంటికి వచ్చి ప్రార్థన చేసి పరిస్థితులు ఉండి, దీంట్లో కూడా సడన్గా ఏమైపోయిందంటే పెద్ద పెద్ద చర్చలు కట్టడం. అంటే కొంతమంది వ్యాపార దృక్పథంతో ఉన్నవాళ్ళు దీంట్లో ప్రవేశించారు. ఎక్కువగా దళితులు క్రిస్టియానిటీలో ఉంటారు, కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇతర కులస్తులు, కాపులు కానీ, రెడ్లు కానీ, చౌదరీస్ కానీ, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఈ కార్పొరేట్లోకి తీసుకొచ్చి పెద్ద పెద్ద చర్చలు కట్టారు. ఈ పెద్ద పెద్ద చర్చలు కట్టి ఏసీలు పెట్టేటప్పటికి మెల్లిగా జనం అట్రాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. అక్కడ జనరల్గా యువత కొంచెం బాగా ఉన్న అమ్మాయిలు అట్రాక్ట్ అయ్యి వెళ్ళేటోడికి వాళ్ళని అనుసరిస్తూ కొంతమంది కుర్రోళ్ళు అలాగ కార్పొరేట్ సెక్టర్ అన్న పదం అన్నది సక్సెస్ వచ్చేసింది. ఇంకా వాళ్ళు చెప్పేది ఏంటంటే బైబిల్ చెప్తారు, సువార్త చేస్తారు. ఇదన్నిటికన్నా ముందు 10%, 10%. నువ్వు 10% అవ్వకపోతే నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు 10% ముందుగా నీ దేవుడికి ఇచ్చి తక్కిని నువ్వు ఖర్చు పెట్టుకో, లేకపోతే నీకు చాలా ఇబ్బందులు వస్తాయి అని ఎక్కువగా ఈ 10% ఇవ్వమని చెప్పి చాలా ఎక్కువగా అడుక్కుంటారు. కార్పొరేట్ పర్సన్ అందరూ 10% గురించి బెదిరిస్తూ అడుక్కుంటారు. ఇతర దేశాల నుంచి కూడా అడుక్కుంటారు. ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళని అడుక్కుంటారు. అడుక్కుని ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఆస్తులని పోగేసుకుంటారు.